guys, this is Chandana. Welcome back to our channel Golden Girl Chandana. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి మామా ఎర్త్ haul and genuine review about all the products which I am using right now. వాటి రివ్యూస్ ఇవ్వబోతున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ అంతకన్నా ముందు ఈ ప్రోడక్ట్స్ పైన నాకు వచ్చిన హ్యూజ్ డిస్కౌంట్ గురించి కూడా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో యూజువల్లీ మనకు మామా ఎర్త్ వాళ్ళే 30% డిస్కౌంట్, 35% డిస్కౌంట్, సో రెగ్యులర్ బేస్లో మనకు డిస్కౌంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి మామా ఎర్త్ వెబ్సైట్ నుంచే డైరెక్ట్గా. అవి కాకుండా వీ ఎర్న్డ్ పాయింట్స్ ఫ్రమ్ మ్యాజిక్ పిన్. సో మ్యాజిక్ పిన్ గురించి ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మ్యాజిక్ పిన్ ఈజ్ ఎ యాప్. మనం ఎక్కడ షాప్ చేసినా మనం ఆ బిల్స్ అనేవి ఫోటో తీసి అక్కడ అప్డేట్ చేస్తే మనకు పాయింట్స్ లాగా వస్తుందన్నమాట. సో ఆ పాయింట్స్ తోటి మనము ఇన్ కేస్ ఇప్పుడు నేను మామా ఎర్త్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాను. సో మామా ఎర్త్ సో ఈ పాయింట్స్ తోటి మనం మామా ఎర్త్ కూపన్ని పర్చేస్ చేసుకోవచ్చు మ్యాజిక్ పిన్లో. సో మాకు ఓవరాల్గా ఒక 2000 బిల్ ఏదైతే అయ్యిందో ఈ మ్యాజిక్ పిన్ పాయింట్స్ ప్లస్ మామా ఎర్త్ 30 డిస్కౌంట్ ఏదైతే కూపన్ ఉందో అది మొత్తం కలిపి ఆల్మోస్ట్ 900 వరకు డిస్కౌంట్ వచ్చింది. 900 ఆర్ 950 అంత డిస్కౌంట్ వచ్చింది. సో 2000 బిల్కి వీ జస్ట్ paid 1000 చేంజ్ అనమాట. సో ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ గైస్, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ వచ్చినట్టు. సో మ్యాజిక్ పిన్ ఈజ్ వెరీ గుడ్ యాప్, ప్లీజ్ మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. నేను పక్కన స్క్రీన్ పైన చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. జస్ట్ యూ నీడ్ టు టేక్ అ పిక్చర్ ఆఫ్ ద బిల్. ఏ బిల్ అయినా పర్లేదు, మీరు మింత్రా నుంచి ఏదైనా షాప్ చేసినప్పుడు బిల్ వస్తుంది కదా అదైనా పెట్టచ్చు. అండ్ అమెజాన్ నుంచి ఆర్ఎల్స్ మీరు ఎక్కడికైనా మార్కెట్కి వెళ్తున్నారు, హెరిటేజ్, ఎనీ బిల్ గైస్, ఆర్కే కలెక్షన్, ఏవైనా సరే మీరు జస్ట్ ఫోటో తీసి పెట్టాలన్నమాట. సో మనకు పాయింట్స్ లాగా వస్తాయి, లైక్ 10 పాయింట్స్, 50 పాయింట్స్, 5 పాయింట్స్ ఇలా రావచ్చు. అన్నీ ఒక 1000 పాయింట్స్ వచ్చాకను లేకపోతే 500 పాయింట్స్ వచ్చాకను మనము మామా ఎర్త్ కూపన్ కొనుక్కోవాలన్నప్పుడు ఆ కూపన్కి ఎన్ని పాయింట్స్ వెళ్ళిపోయి 500 డిస్కౌంట్ రావచ్చు మీకు. ఆ కూపన్ ఆ పాయింట్స్ అన్ని కట్ అయిపోయాక మామా ఎర్త్ వాళ్ళ నుంచి మనకు 500 డిస్కౌంట్ రావచ్చు, ఆర్ ఎల్స్ 200 రావచ్చు, అలా అనమాట. సో వీ కెన్ సేవ్ ద మనీ. అట్లీస్ట్ ఒక 100-200 సేవ్ చేసినట్టే కదా. సో అందుకని నేనైతే చాలా అమౌంట్ని సేవ్ చేసుకున్నాను మామా ఎర్త్ ప్రోడక్ట్. అందుకే ఇన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అనమాట ఎట్ ఏ టైం. లేదంటే అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాను. సో మాకు హ్యూజ్ డిస్కౌంట్ రావడంతో ఐ బైడ్ సో మెనీ ప్రోడక్ట్స్. సో దిస్ ఈస్ వన్ బెనిఫిట్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ మ్యాజిక్ పిన్. మీరు కూడా ట్రై చేయండి మ్యాజిక్ పిన్ తోటి పాయింట్స్ని ఎర్న్ చేసుకొని దాన్ని పర్చేస్ చేయడం హ్యాబిట్గా మార్చుకోండి. చాలా మంచి ఆప్షన్. క్యాష్ కర్ ఎలానో మనకు ఈవెన్ మ్యాజిక్ పిన్ కూడా అలానే అనమాట. మీకు స్క్రీన్ పైన ఆల్రెడీ చూపించాను, మీరు క్లియర్గా చూసేయచ్చు అది ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఐ రియలీ వాంట్ టు గివ్ అ హానెస్ట్ genuine review about మామా ఎర్త్ ప్రోడక్ట్స్. యూజువల్లీ చాలామంది చాలా రివ్యూస్ చేశారు అండ్ ఆ రివ్యూస్ చూసే నేను చాలా వరకు ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయడం జరిగింది. బికాస్ నేను కూడా ఏది పడితే అది పర్చేస్ చేసి వాడేయలేను కాబట్టి నేను కూడా డెఫినెట్గా రివ్యూస్ చూడడం అండ్ అవి ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకున్నాక నేను పర్చేస్ చేస్తూ ఉంటాము. యాజ్ we all know ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారని విన్నాము. సో వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని విన్నాము. అండ్ చాలా వరకు పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి మామా ఎర్త్వి. ఇఫ్ వీ క్యాన్ సీ అబౌట్ బేబీ ప్రోడక్ట్స్ కానివ్వండి, మన స్కిన్ ప్రోడక్ట్స్, హెయిర్ ప్రోడక్ట్స్, ఏవైనా సరే మంచి రివ్యూసే చూసాను నేను బేసిక్గా. సో ఇట్ డజంట్ మీన్ అందరికీ అవి పడాలి అని కాదు. అండ్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ఒకవేళ నేను ఒక ప్రోడక్ట్ గురించి నెగిటివ్గా చెప్పానంటే ఆ ప్రోడక్ట్ నాకు మాత్రమే నెగిటివ్. ఇట్స్ నాట్ అబౌట్ అందరికీ పడదు ఆ ప్రోడక్ట్ అని కాదు. సో నేను యూజ్ చేశాక నాకు అనిపించిన
నాకు అనిపించిన అవి మాత్రమే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ జనరల్ ఒపీనియన్ కానివ్వండి అండ్ జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్ మీ టాక్ అబౌట్. సో ఫస్ట్ నేను హెయిర్ ప్రోడక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. యూజువల్లీ నేను ఎక్కువగా హెయిర్కి ప్రిఫర్ చేయను అనమాట. అంటే బయట ప్రోడక్ట్స్ కానివ్వండి అండ్ కొత్త ప్రోడక్ట్స్ అస్సలు ఇంట్రెస్ట్ చేయను హెయిర్కి. యూజువల్లీ ఎప్పుడు నేను వాడే హెడ్ అండ్ షోల్డర్ ఆర్ డవ్ ఇలాంటి షాంపూస్ని ప్రిఫర్ చేసేదాన్ని. అండ్ హెయిర్ మాస్క్ ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకొని అప్లై చేసుకునేదాన్ని. యూజువల్లీ హెన్నా ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట హెయిర్కి. మెంతులతోటి ఎగ్ వైట్ ఇవి మాత్రమే నా హెయిర్ మాస్క్ అనమాట. ఇప్పుడు కూడా నేను ఎటువంటి బయట ప్రోడక్ట్స్ని నేను అస్సలు ప్రిఫర్ చేయను హెయిర్ కోసం. బట్ ఫస్ట్ టైం వెన్ ఐ సా దిస్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్, ఫస్ట్ వచ్చేసి షాంపూ అండ్ కండిషనర్ అండ్ ఆయిల్, ఈ 3 ప్రోడక్ట్స్ని నేను వాడుతున్నాను. అండ్ హెయిర్ మాస్క్ ఇంకా చాలా ఉన్నాయి, సిరమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి ఇంకా నేను ట్రై కూడా చేయలేదండి మామా ఎర్త్లో. సో ఫస్ట్ వచ్చేసి నేను వీటి గురించి మాట్లాడేస్తాను. సో నేను వావ్ బ్రాండ్లో ఒకసారి ఆనియన్ షాంపూ వాడాను. ట్రస్ట్ మీ, నా హెయిర్ చాలా అంటే చాలా లాస్ అయిపోయింది. నేను అప్పటి నుంచి అసలు ఏ షాంపూని ట్రస్ట్ చేయలేదు అనమాట. అప్పుడు ఫస్ట్ టైం ఒక స్టెప్ తీసుకున్నాను, లైక్ ఆనియన్ షాంపూ చాలా బాగుంది. మీరు రివ్యూస్ చూసారంటే అమెజాన్లో ఆ ప్రోడక్ట్కి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది చూసి నేను తీసుకున్నాను. బట్ సీరియస్లీ నేను నా హెయిర్ని చాలా అంటే చాలా లాస్ అయ్యాను. నా హెయిర్ లాస్ చాలా అంటే చాలా అయ్యిందనమాట. అప్పుడు చాలా చాలా బాధ అనిపించింది నాకు. దాని తర్వాత ఎటువంటి ప్రోడక్ట్స్ని నేను ట్రస్ట్ చేయలేదు. దెన్ ద సెకండ్ టైమ్ ఐమ్ ట్రస్టింగ్ దిస్ మామా ఎర్త్ ప్రోడక్ట్. సో ఇందులో ఆనియన్ షాంపూ, ఆనియన్ కండిషనర్ అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ని పర్చేస్ చేసాం మేము. యూజువల్లీ నేను ఒక్కదానే కాదు, మా హస్బెండ్, మా అన్న, మా వదిన, బిఫోర్ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్లో చూసిన దీనివి పాజిటివ్ రివ్యూస్ మాత్రమే ఉన్నాయి. ఐ సా పర్టికులర్గా ఒక 2 వీడియోస్లోనే ఎక్కడో చూశాను దీని నెగిటివ్ రివ్యూస్, వాళ్ళకి పడలేదు ఈ షాంపూస్ అండ్ దీనివల్ల కొంచెం హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు వాళ్ళకి. షాంపూస్ కానివ్వండి, కండిషనర్ కానివ్వండి, హెయిర్ ఆయిల్ కానివ్వండి, ఇవి అసలు ఎఫెక్టివ్గా అనిపించలేదు. దానికన్నా వాళ్ళు యూజువల్గా వాడే ప్రోడక్ట్సే చాలా బెటర్ ఉండే అని కొన్ని రివ్యూస్ అలాంటివి కూడా చూసాను అనమాట. ఆనియన్ హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ కండిషనర్ ఆఫ్ మామా ఎర్త్ ఆర్ వెరీ గుడ్. బేసిక్గా ఇలా ఉంటాయి. అండ్ ఆయిల్ వచ్చేసి దస్, ఇఫ్ యూ క్యాన్ సీ. సో ఈ ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. హెయిర్ లాస్ కంప్లీట్గా తగ్గిపోయింది. నేను చెప్పను లైక్ రీగ్రోత్ అనేది ఉంటుందా ఉండదా, ఐ డోంట్ నో. దీనిపైన కూడా వాళ్ళు హెయిర్ ఫాల్ కంట్రోల్ అని ఉంది. డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే అవుతుందండి. అండ్ రీగ్రోత్ పక్కన పెట్టారంటే మన ఉన్న హెయిర్ని మాత్రం పోగొట్టట్లేదు. డెఫినెట్గా చాలా అంటే చాలా హెయిర్ లాస్ కంట్రోల్కి వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను కాబట్టి నాకు ట్యాబ్లెట్స్ వల్ల, ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల, వాటి వల్ల నా హెయిర్ అనేది గ్రో అవుతుంది అని అనుకుంటే, నా విషయం పక్కన పెడితే మా హస్బెండ్కి కానివ్వండి, మా అన్నకి కానివ్వండి అండ్ మా వదినకి చాలా అంటే చాలా బాగా పనిచేసాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్. సో మేము ఒక్కసారి తెప్పించుకున్నాక ట్రస్ట్ మీ, కంటిన్యూగా దిస్ ఈజ్ 3rd or 4th టైం వీఆర్ పర్చేసింగ్ అగైన్ దీస్ ప్రోడక్ట్స్. సో అంత బాగా పనిచేసాయి అన్నమాట మాకు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే షాంపూ చాలా థిక్గా ఉంటుంది. బాయ్స్కి అయితే హ్యాపీగా వాళ్ళు ఒక 1 month వరకు యూజ్ చేసేసుకోవచ్చు ఈ బాటిల్ని. బట్ ఫర్ గర్ల్స్ ఆర్ ఉమెన్స్ ఎవరికైనా సరే మనకున్న ఇంత పెద్ద జుట్టుకి షాంపూ
ఒకవేళ మీరు రెగ్యులర్ హెయిర్ వాషర్ అయితే మాత్రం 10 డేస్ కన్నా ఎక్కువ రాదండి, ట్రస్ట్ మీ. 10-15 డేస్ కూడా నాకు డౌటే. 10-15 డేస్ కన్నా అస్సలు ఎక్కువ రాదు. సో అదొక్కటే నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది దీంట్లో. చాలా థిక్గా ఉంటుంది అండ్ మన హెయిర్కి ఎంత పెట్టినా అది తక్కువనే అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వన్ డిసడ్వాంటేజ్ ఐ ఫౌండ్ ఇన్ దిస్ షాంపూ. అండ్ కండిషనర్ నార్మల్గానే ఉంటుంది, మనం కొంచెం తీసుకొని అప్లై చేసుకోగానే బాగా అనిపిస్తుంది. సో యా, హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటు మనం హెయిర్ ఆయిల్ని ఖచ్చితంగా యూజ్ చేసామంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి, ట్రస్ట్ మీ. మీరు కూడా వాడండి అండ్ మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి, లైక్ ఒక్కసారి వాడి చూడండి, మనకు వెంటనే రిజల్ట్స్ అనేవి తెలిసిపోతాయి. ఇన్ కేస్ మీకు ఎటువంటి రిజల్ట్ అనిపించలేదు, మాకైతే ఫస్ట్ 2 వాషెస్లోనే మాకు రిజల్ట్ కనిపించింది. సో అందుకే చెప్తున్నాను, మీరు కూడా జస్ట్ ఫస్ట్ 2 వాషెస్లో చూడండి, మీకు హెయిర్ ఇంకా ఫాలో అవుతుంది అండ్ ఎటువంటి రిజల్ట్ లేదంటే ప్లీజ్ స్టాప్ యూజింగ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే అది మీకు పడలేదు అని అర్థం. ఇన్ కేస్ అలాంటిది ఏం లేదంటే హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ టాక్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, అలోవెరా టర్మరిక్ జెల్. టర్మరిక్ జెల్. సో దిస్ ఇస్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కనుక చూస్తున్నారే కదా ఇప్పుడు నా ఫేస్ ఎంత గ్లోగా ఉందో, ట్రస్ట్ మీ, నేను ఏ మేకప్ వేయలేదు. రోజు ఈ వీడియోస్కి రెగ్యులర్గా మేకప్ అయిపోతుందని చెప్పి నేను మేకప్ వేయలేదు ఈరోజు. నేను జస్ట్ లిప్స్టిక్ అండ్ ఇది పెట్టుకున్నాను అనమాట. సో దీని బెనిఫిట్ నేను చెప్తాను. యూ కెన్ సీ నేను ఇంతనే వాడాను. ఇట్స్ బీన్ 5 to 6 days నుంచి వాడుతున్నాను. ఎంత బాగా పనిచేస్తుందంటే నా చిన్న పింపుల్స్ కానివ్వండి అండ్ యునో ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ కూడా లైట్గా క్లియర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. నేను ఈరోజు పెట్టుకోగానే ఈరోజే క్లియర్ అయిపోతుందని అస్సలు చెప్పాను. యూనో ద సైజ్ ఆఫ్ ద పింపుల్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి లైట్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఐ టోటలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ టు ఎవ్రీబడి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిజల్ట్ ఉండదు అన్న క్వశ్చనే లేదు. యూ కెన్ యూస్ ఇట్ ఆన్ యువర్ ఫేస్, యూ కెన్ యూస్ ఇట్ ఆన్ యువర్ హెయిర్. అండ్ ఇదైతే నేను హెయిర్కి ఇప్పటివరకు అప్లై చేసుకోలేదు. సో ఐ డోంట్ నో ఎంతవరకు హెయిర్కి పనిచేస్తుందో అని చెప్పి, బట్ ఫేస్కి మాత్రం ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. టెక్స్చర్ కానివ్వండి అండ్ జస్ట్ మనం ఒక 1 పంప్ కానివ్వండి 2 పంప్స్ తీసుకొని మంచిగా ఫుల్ మసాజ్ చేసుకోవాలి, ఫేస్ లోపలికి చేసుకొని ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ ఎంత మంచి గ్లో ఇస్తుంది మీకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట. దీని టెక్స్చర్ చాలా అంటే లైక్ నార్మల్గా గ్రీజీగా ఉంటుంది అని అనుకుంటాం మనం, బట్ నో, గ్రీజీగా కూడా ఉండదు. చూడండి, ఇఫ్ యూ క్యాన్ సీ అలా స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం ఎక్కువగా పెట్టుకోండి నైట్ పడుకునేటప్పుడు, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ అండ్ మంచి మార్నింగ్ లేసేసరికి మంచి మాయిశ్చరైజ్ తోటి హైడ్రేట్ అయ్యి ఉంటుంది మీ స్కిన్, మంచి గ్లోతో కూడా ఉంటుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ అలో టర్మరిక్ జెల్ ఏదైతే మామాఎర్త్లో పర్చేస్ చేశానో. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నేను 5కి 5 ఇచ్చేస్తాను దానికి మాత్రం పక్కా. సో మై నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఉప్టన్ ఫేస్ వాష్. సో దీనిపైన ఉప్టన్ ఫేస్ వాష్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫర్ ట్యాన్ రిమూవల్. సో ఇది ట్యాన్ రిమూవల్ అవుతుంది, బట్ రెగ్యులర్గా మనం వాడాలి. అండ్ ఇది ఫేస్ వాష్ అని అన్నారు, బట్ మనం చూసామంటే దీంట్లో పార్టికల్స్ ఉంటాయండి, చిన్న పార్టికల్స్ ఉంటాయి. అది నాకు స్క్రబ్ లాగా అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో హౌ ఇది ఫేస్ వాష్ అని ఎందుకు అన్నారో ఐ డోంట్ నో. బట్ వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు చిన్న పార్టికల్స్ ఉంటాయి, స్క్రబ్ లాగా చేసుకోవచ్చు అని చెప్పి. బట్ నాకు డిఫరెన్స్ అనిపించలేదు. మనకు మళ్ళీ ఉప్టన్ ఫేస్ స్క్రబ్ కూడా ఉందన్నమాట. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉందో నాకు రియల్గా అర్థం కాలేదు. సో నేను స్క్రబ్ తీసుకోలేదు, ఫస్ట్ ఫేస్ వాషే తీసుకున్నాను. నాకు దీంట్లోనే స్క్రబ్
ఉంది అని తెలిసాక వై ఐ షుడ్ బై అగైన్ స్క్రబ్బర్ అనిపించింది. సో నేను స్క్రబ్ని పర్చేస్ చేయలేదు, దీంతోనే నడిపించేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్. నేను మొత్తం ట్యాన్ రిమూవ్ చేస్తుందని అస్సలు చెప్పనండి. అండ్ ఇది రెగ్యులర్ బేస్గా వాడుతున్నాం బేసిక్గా మేము ఇప్పుడు. సోప్స్ అనేవి మొత్తం క్విట్ చేసాం కాబట్టి నేను కాకపోయినా లైక్ మై హస్బెండ్ ఈజ్ యూజింగ్ కంప్లీట్లీ లైక్ రెగ్యులర్లీ. ట్యాన్ అనేది ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది అండ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అని అస్సలు నేను చెప్పను. మేబీ టైం తీసుకుంటుందేమో టు రిమూవ్ ద హోల్ ట్యాన్ ఫ్రమ్ యువర్ ఫేస్, బట్ యా ఇనిషియల్గా ఇన్స్టెంట్ స్మాల్ గ్లో అయితే ఇస్తుంది, బట్ కంప్లీట్ ట్యాన్ రిమూవల్ అయితే మాకు అనిపించలేదు. సో దిస్ ఈజ్ వన్ ఐ ఫెల్ట్ అబౌట్ ఉప్టన్ ఫేస్ వాష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ టోనర్. సో నాకు టోనర్ చాలా ఇష్టం అనమాట. నాట్ ఓన్లీ దిస్ టోనర్, నా ఫేవరెట్ టోనర్ వచ్చేసి బయోటిక్ హనీ వాటర్ అనమాట. ఎక్సలెంట్ టోనర్ అని నాకు తెలుసు. సో దాని తర్వాత ఈ టోనర్ని స్టార్ట్ చేశాను. మామా ఎర్త్ వైటమిన్ సి ఫేస్ టోనర్ విత్ వైటమిన్ సి అండ్ కుకుంబర్ ఫర్ పోర్ టైట్నింగ్. యా, సో ఈ టోనర్ని కూడా నేను వాడటం స్టార్ట్ చేశాను. అండ్ ఇంగ్రీడియంట్స్, హౌ టు యూజ్ అవన్నీ మనకు బ్యాక్ సైడ్ వచ్చేస్తాయండి, యూ కెన్ సీ హియర్. సో నాకు అబౌట్ దిస్ టోనర్, యా ఇట్స్ గుడ్, నాకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి వైటమిన్ సి విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. స్మెల్ వచ్చి టు టాక్ అబౌట్ మామా ప్రోడక్ట్స్, కొన్ని స్మెల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, కొన్ని స్మెల్స్ అస్సలు బాగోవండి. దాంట్లో దిస్ ఇస్ వన్. ఐ రియలీ హేట్ వైటమిన్ సి టోనర్ స్మెల్, ఎందుకో నాకు అర్థం కాదు. బట్ ఇది కొంచెం యా లెమన్ ఫ్లేవర్ వస్తుంటుంది, బట్ ఐ రియలీ డోంట్ నో, నాకు స్మెల్ అంతగా నచ్చలేదు అండ్ కొంచెం హార్ష్గా అనిపించింది నాకు స్మెల్. కమింగ్ టు ది ప్రోడక్ట్, నాకైతే బాగా అనిపించింది. కంపేర్ టు అగైన్ ఇఫ్ ఐ కంపేర్ విత్ హనీ వాటర్, నాకు హనీ వాటరే బాగా అనిపించింది అనమాట బయటది. ఇది మేబీ ఇంకా టైం తీసుకోవాలేమో నా స్కిన్కి, ఇంకా బాగా యూజ్ చేయాలేమో, దెన్ దీని రిజల్ట్ ఏమైనా కనిపిస్తుందేమో. ఐ రియలీ డోంట్ నో. డెఫినెట్గా నేను ఇది రీసెంట్గా తెప్పించుకున్నాను అనమాట. నేను డెఫినెట్గా దీని రివ్యూ నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలో ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే ప్రోడక్ట్. నాకు అంత క్విక్ రిజల్ట్ అయితే ఏది అనిపించలేదు దీని నుంచి. సో ప్రస్తుతానికి నేను వాడిన ప్రాసెస్లో ఒక 10 days నుంచి వాడుతున్నాను బేసిక్గా ఇది. సో ఈ 10 daysలో నాకు వచ్చిన రిజల్ట్ ఫుల్ రిజల్ట్ వచ్చిందని అయితే చెప్పను, ఏదో కొద్దిగా వచ్చింది. బట్ యా ఐ గెస్ ఇంకా టైం కావాలేమో నా స్కిన్కి ఈ ప్రోడక్ట్ సూట్ అవ్వనీకి. సో లెట్స్ సీ, ఇంకొక 1 month కంటిన్యూగా వాడి దాని తర్వాత దీని గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వగలను. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే ప్రోడక్ట్. So next products are mask. Yeah, so next వచ్చేసి this 2 masks. Yeah, మామర్త్ మాస్క్స్ అనమాట. అన్నిటికన్నా బెస్ట్ అనిపించిన ప్రోడక్ట్స్ అయితే నాకు ఈ మాస్క్స్ అండి. ఐ డోంట్ నో ఎంతమందికి వర్కౌట్ అయ్యిందో, లైక్ ఎంతమందికి రియల్గా ఇవి వర్క్ అయ్యాయో వాళ్ళ స్కిన్ పైన, అండ్ ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో ఐ రియలీ డోంట్ నో. బట్ సీరియస్గా చెప్తున్నాను, నాకైతే ఫేస్ మాస్క్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ ఫస్ట్ మాస్క్ వచ్చేసి దిస్ మామా ఎర్త్ C3 ఫేస్ మాస్క్ విత్ చార్కోల్ కాఫీ అండ్ క్లే అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను వాడేసాను. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. బ్లాక్ ఉంటుంది కదా, ఫుల్ అంటేస్తుంది. సో యా, ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్.
స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మాస్క్ది. ఐ రియలీ లవ్ ఇట్. ఇది పెట్టుకున్నప్పుడు ఆ కూలింగ్నెస్ కానివ్వండి ఫేస్కి, అండ్ దాని స్మెల్ కానివ్వండి, ఎంతసేపు అయినా పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఇది జస్ట్ మనము ప్లెయిన్ ఫేస్ పైన అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ పెట్టుకొని వాషౌట్ స్క్రబ్ చేసుకుంటూ వాషౌట్ చేస్తే ఎక్సలెంట్ గ్లో. ట్రస్ట్ మీ. ఏదైనా ఫంక్షన్ ఉంది మీకు, ఇమీడియట్గా గో టు ఫంక్షన్ ఉంది, మీ స్కిన్ రెడీ అవ్వాలి, లైక్ కొంచెం గ్లో ఉండాలి అంటే ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ ఫేస్ మాస్క్. దీని తర్వాత 5 out of 5 ఇచ్చేస్తాను, అంతా ఇష్టం నాకు. దీని తర్వాత మనము ఏదైనా మనం మాయిశ్చరైజర్ అవి అప్లై చేసుకొని మేకప్ వేసేసుకున్నామంటే ఎక్సలెంట్ అండి. సో 100% రికమెండెడ్ ప్రోడక్ట్, మామాఎర్త్ C3 ఫేస్ మాస్క్. I really loved it. అండ్ నా నెక్స్ట్ ఫేస్ మాస్క్ వచ్చేసి ఉప్టన్ ఫేస్ మాస్క్. సో నేను యాక్చువల్గా చార్కోల్ ఫేస్ వాష్ కూడా ఇదివరకు యూజ్ చేసేదాన్ని. దట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్. బట్ ఇప్పుడు ఉప్టన్ ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ది మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై చార్కోల్ ఫేస్ వాష్, యూ కెన్ 100% మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఉప్టన్ ఫేస్ మాస్క్, దిస్ ఈస్ విత్ సాఫ్రాన్, టర్మరిక్ అండ్ apricot ఆయిల్. సో దీనిపైన ఫర్ స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అని ఉంది. డెఫినెట్గా నేనైతే ఒక లైట్నింగ్ టెక్స్చర్ని అయితే ఇస్తుంది. బట్ యూనో బ్రైట్గా తెల్లగా డెఫినెట్గా అవ్వమండి. డోంట్ ట్రస్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఇది పెట్టుకోగానే మనం తెల్లగా అయిపోతాము, బ్రైట్గా అయిపోతుంది మన స్కిన్, అలాంటివి ఏమీ ఉండవు. ఇది పెట్టుకోగానే నాకు అనిపించింది నా స్కిన్ కొంచెం గ్లో ఇస్తుంది. లైక్ నా స్కిన్ టోన్ ఏ కలర్ అవుతుందో అదే కలర్ ఉంటుంది, బట్ గ్లో ఇస్తుంది. అండ్ ఒక మంచి షైనింగ్ అనేది ఇస్తుంది అనమాట ఉప్టన్ ఫేస్ మాస్క్ తోటి. అండ్ యా డెఫినెట్గా లైట్నింగ్ కొంచెం యూనో ఉప్టన్ అంటేనే స్కిన్ని కొంచెం లైట్ చేస్తుంది. మంచి ఒక ఫ్రెష్ లుక్ని అయితే డెఫినెట్గా ఇస్తుంది అండి. ఇట్స్ నాట్ లైక్ వైట్గా అయిపోతాము ఇది పెట్టుకోగానే, ఫుల్ ఫేర్నెస్ వచ్చేస్తుంది అట్లాంటివి ఒకవేళ నేను చెప్పినా నమ్మకండి. సో అలాంటివి ఏమి ఉండవు. డెఫినెట్గా లైట్ కొంచెం స్కిన్ అనేది లైట్నింగ్ అవుతుంది అండ్ మంచి గ్లో ఇస్తుంది. ఒక మంచి షైనింగ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. దట్స్ ఇట్ అబౌట్ దిస్ ఉప్టన్ ఫేస్ మాస్క్. And this is also very good product. If I compare with if I really want to compare with charcoal mask, I totally prefer charcoal mask అండి. 100% నేను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను రాదర్ దెన్ ఉప్టన్. ఎందుకంటే అది నాకు చాలా బాగా నచ్చింది. స్కిన్ కూడా చాలా కూలింగ్గా ఉంటుంది అనమాట చార్కోల్ మాస్క్తో. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ యా ఉప్టన్ ఫేస్ మాస్క్ వచ్చేసి ఇలా ఉంటుంది, something like this. Yes, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఉప్టన్ది కూడా. ఒక శాండ్ స్మెల్, మట్టి స్మెల్ లాగా వస్తుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అప్లికేషన్ కూడా చాలా ఈజీ ఉంటాయి ఈ మాస్క్స్, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ వాషౌట్ చేసేటప్పుడు కూడా మంచిగా స్క్రబ్ చేసుకుంటూ వాషౌట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఉప్టన్ ఫేస్ మాస్క్. And coming to this sleeping mask, మామాఎర్త్ స్లీపింగ్ మాస్క్ వైటమిన్ C. సో దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అసలు ఏం కనిపించదండి, అసలు ఏమీ కనిపించదు మీకు. నేను ఎంత ఇప్పుడు ట్రై చేసినా మీకు కనిపించదు, బికాస్ ఆ టెక్స్చర్ అలా ఉంటుంది అనమాట. సో కొంచెం చేతి మీద పెట్టుకొని చూపిస్తాను. సో యూ కెన్, ఐ గెస్ కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ అప్లై చేసుకొని చూపిస్తాను. కొంచెం థిక్ లేయర్తో మనం అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి. సో దిస్ ఈజ్ హౌ ద టెక్స్చర్ అండ్ ద మాస్క్ ఈస్. సో ఎస్, లెట్స్ టాక్ అబౌట్ దిస్.
నాకైతే ఈ ప్రోడక్ట్ పెద్ద పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అయితే అనిపించలేదండి డెఫినెట్గా. ఎందుకంటే ఇది కూడా నేను ఒక 5-6 టైమ్స్ యూస్ చేశాను. బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. బట్ ఐ డోంట్ నో, ఇది కంప్లీట్లీ వైటమిన్ సి స్లీపింగ్ మాస్క్ విత్ వైటమిన్ సి అండ్ అలోవెరా అని ఉంది. ట్రస్ట్ మీ, ఇది అప్లై చేసుకునే బదులు మనము టర్మరిక్ జెల్ని అప్లై చేసుకొని పడుకుంటే దీనికన్నా ఒక 2-3 టైమ్స్ బెటర్ గ్లో అనేది ఇస్తుంది. వాట్ ఐ ఫెల్ట్ రియలీ. ఇన్ కేస్ ఎవరికైనా వేరే వాళ్ళకి పడింది, లైక్ వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీని గురించి 100% రివ్యూ ఇచ్చారంటే ఇట్ మైట్ బీ వాళ్ళ స్కిన్కి సెట్ అయ్యిందేమో. బట్ ఐ డోంట్ నో, నాకు ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఎందుకు స్పెషల్గా స్లీపింగ్ మాస్క్ అని చెప్పి మళ్ళీ డిఫరెంట్గా ఇంకో ప్రోడక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. అలోవెరా జెల్, మనకు మామాఎర్త్లో అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది కానివ్వండి, ఆర్ టర్మరిక్ జెల్ ఏదైతే ఉందో వాటికన్నా నాకైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే అనిపించలేదు. సో ప్రైజెస్ అని నేను స్క్రీన్ పైన ఇస్తూ ఉంటాను. ఇది 599 రూపీస్ ప్రైస్ యాక్చువల్గా. సో ఇంత పెట్టి ఇది కొనాల్సిన అవసరం అనిపించట్లేదండి నాకైతే, ట్రస్ట్ మీ. సో నాకైతే ఈ ప్రోడక్ట్ పెద్దగా అనిపించలేదు అండ్ నాకు పెద్దగా రిజల్ట్ కూడా ఇవ్వలేదు. ఇఫ్ యూ కెన్ సీ, మేబీ కొంతమందికి మంచి రిజల్ట్ ఇచ్చుండొచ్చు, బట్ నాకైతే ఇవ్వలేదు. దీని బదులు ఆప్షనల్గా మీరు టర్మరిక్ జెల్ని వాడారంటే సూపర్ గ్లో అనేది పక్కా ఇస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 399 మాత్రమే. అండ్ హ్యూజ్ బాటిల్ గైస్. ఇది ఒక 10-15 టైమ్స్ పెట్టుకోగానే అయిపోతుంది స్లీపింగ్ మాస్క్, ఎందుకంటే మనం ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. సో అదే మీరు అలోవెరా జెల్ని కానివ్వండి, టర్మరిక్ జెల్ని కానివ్వండి, నథింగ్, నాకైతే ఏమీ అనిపించదు. స్లీపింగ్ మాస్క్ పెట్టుకొని పడుకొని పొద్దున్న లేచి చూస్తే నా ఫేస్ ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. నాకు ఎటువంటి గ్లో అయితే అనిపించదు బేసిక్గా. సో అలోవెరా అది పెట్టుకున్నప్పుడు మాత్రం మంచి ఒక గ్లో అనేది ఇస్తుంది. వాట్ ఐ ఆమ్ ఫీలింగ్ అండ్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ స్లీపింగ్ మాస్క్. సో ఇఫ్ యూ వాంట్ టు బై యూ కెన్ బై, బట్ థింక్ బిఫోర్ యూ బై, అంతే. నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి దిస్ బాడీ రిచ్ క్రీమ్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ యాక్చువల్లీ. సో విత్ షియా బటర్, పెప్టైడ్స్ అండ్ మిల్క్ ప్రోటీన్. సో దిస్ ఈస్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ అనమాట. యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ ప్రెగ్నెంట్. స్ట్రెచ్ మార్క్స్ అనేవి దారుణంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఉన్న పీరియడ్లో. ఇది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే వాడాలని ఏం రూల్ లేదు. ఎవరికైతే స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది పెట్టుకుంటున్నప్పటి నుంచి నాకు స్ట్రెచ్ మార్క్సే లేవు, రావు అది మాత్రం నేను చెప్పట్లేదు. బికాజ్ యాజ్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ నాది డిఫరెంట్ అండ్ వేరే వాళ్ళది డిఫరెంట్. ఐ డోంట్ నో. ఐ గెస్ ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆఫ్టర్ డెలివరీ మాట్లాడితేనే మంచిది. బట్ ఇప్పటి నుంచే మెయింటైన్ చేయాలి కాబట్టి ఐమ్ యూజింగ్ దిస్, దాట్స్ ఇట్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 500 అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే నేను ఎటువంటి రివ్యూ ఇవ్వలేను దీని గురించి, ఎందుకంటే ఈ స్టేజ్లో మాకు ఎంత అప్లై చేసినా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎంతవరకు క్లియర్ అవుతున్నాయో లేదో కూడా మాకు తెలియదు అనమాట. సో ఎస్. And my next product is this అండర్ ఐ క్రీమ్. ఈ ప్రోడక్ట్ గురించి నేను చాలా వీడియోస్లో మాట్లాడాను, చాలా చెప్పాను, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూసేయచ్చు ఎంతవరకు నా డార్క్ సర్కిల్స్ కవర్ అయ్యాయో అని చెప్పి. ఐ వోంట్ సే లైక్ కంప్లీట్గా క్లియర్ అవుతున్నాయి. రెగ్యులర్గా పెట్టుకుంటున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ అ మంత్ ఆర్ మంత్ అండ్ హాఫ్, 1.5 మంత్ అవుతుంది అనుకుంటా నేను ఇది స్టార్ట్ చేయబట్టి. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. నా డార్క్ సర్కిల్స్ని మెల్లగా తగ్గించుకుంటూ వస్తుంది, బట్ మొత్తానికైతే క్లియర్ చేయలేదు. బట్ ఐ హోప్ ఇట్ విల్ క్లియర్. ఇట్ మైట్ బీ టేకింగ్ అ టైమ్ బికాస్ ఆఫ్ మై మెడిసిన్, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. నాకు పిగ్మెంటేషన్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఉన్నంత వరకు ఇట్స్ కంట్రోలింగ్ మై డార్క్ సర్కిల్స్. So this is also a good product. So my last so my last product is this face serum by and again vitamin C. So Mamaearth a face serum with vitamin C and turmeric for
రేడియంట్ స్కిన్. సో యా, ఈ ప్రోడక్ట్ని కూడా నేను ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి వాడుతున్నాను అండ్ ఇట్స్ క్వైట్ గుడ్ ప్రోడక్ట్ అండి. సిరం చాలా అంటే చాలా బాగుంది, ఒక ఫ్లాలెస్ స్కిన్ లాగా ఇస్తుందన్నమాట. దీనిపై నుంచి నేను అలోవెరా జెల్ని అప్లై చేసుకుంటాను. సో రెండిటి వల్ల మంచి గ్లో అనేది ఇస్తుంది. సో ఇది మార్నింగ్ టైమ్స్ కూడా యూజ్ చేస్తున్నాను నేను, అందుకని ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది బేసిక్గా. సో నేను 2 times వాడుతున్నాను కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ గుడ్ అండ్ ఇట్స్ గివింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్ ఆన్ మై స్కిన్. సో దీని ప్రైస్ వచ్చేసి $5.99. సో యా గాయస్ చూసారు కదా ఇది నా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ రివ్యూ హాల్ అండ్ ఎవ్రీథింగ్. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను, నాకు ఏ ప్రోడక్ట్స్ మంచిగా అనిపించాయని చెప్పాను. ఏవైతే నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదని చెప్పాను. సో నాకు ఎఫెక్టివ్గా లేనివి మీకు ఉండొచ్చు, మీకు లేనివి నాకు ఉండొచ్చు. సో నా జెన్యూన్ వేల మీద సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ స్కిన్ ఇలా ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్గా సేమ్ నా స్కిన్ టైపే కాబట్టి వాళ్ళకు నేను ఇచ్చే కొన్ని సజెషన్స్ కానివ్వండి, నేను ఇచ్చే రివ్యూస్ యూస్ఫుల్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీద డ్రై స్కిన్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కాంబినేషన్ స్కిన్ అయితే మేబీ నేను బాలేవు అన్న ప్రోడక్ట్స్ మీ ఫేస్కి సూట్ అవ్వచ్చు. జస్ట్ మీరు కూడా వేరే రివ్యూస్ అన్నీ చూసి పర్చేస్ చేసుకోండి. ఇట్స్ నాట్ లైక్ నేను చెప్పినవే పర్చేస్ చేసుకోవాలి, నేను చెప్పినవి నాకు నచ్చినవి మీరు చేయొద్దు అని కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో యా, ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీకు. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కనుక ప్రెస్ చేశానంటే నేను ఎలాంటి వీడియోస్ తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. So do click on the bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chandu. Bye guys, see you all in next video. Bye bye.